ఇవాళ బోరబండను చూస్తే నాకు బోరబండ అని కాదు పోరుబండ అని పిలవాలని అనిపిస్తుంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయక ప్రశ్నించిన వాళ్ళని అణగదొక్కుంటూ అబద్ధాలాడుతూ విపరీతమైన అవినీతికి పాల్పడుతూ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ పేదవాళ్లను అణగదొక్కుతూ ప్రతిపక్షాల మీద కేసులు పెడుతూ ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డిని సాచి ఒక్క చెంపదెబ్బ పెట్టేటందుకు సిద్ధంగా ఉన్న బోరబండ పోరుబండలాగా ఉంది ఇవాళ. బోరబండ బస్తీలల్ల గులాబీలు పూసెనంట, బోరబండ బస్తీలల్ల గులాబీలు పూసెనంట, బోరబండ బస్తీలల్ల గులాబీలు పూసెనంట, బోరబండ బస్తీలల్ల గులాబీలు పూసెనంట, గులాబీల పరిమళాలు గుండె గుండెను తాకెనంట, గులాబీల పరిమళాలు గుండె గుండెను తాకెనంట, గులాబీల పరిమళాలు గుండె గుండెను తాకెనంట, గులాబీల పరిమళాలు కేసీఆర్ పిలుపులాట జనమంతా జమగూడుదమా ఓ చిన్నక జాతరోలే సాగిపోదమా, జనమంతా జమగూడుదమా ఓ చిన్నక జాతరోలే సాగిపోదమా, కారు గుర్తు కోటు వేద్దామా ఓ చిన్నక సునీతక్కను గెలిపిద్దామా, కారు గుర్తు కోటు వేద్దామా ఓ చిన్నక సునీతక్కను గెలిపిద్దామా. నీతిగల్ల కేసీఆర్ నీళ్ళ బాధ తీర్చినాడు, 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 పిందెలతో నీళ్లు మోసే బాధలు తీర్చేసినాడు, పిందెలతో నీళ్లు మోసే బాధలు తీర్చేసినాడు, నల్ల బిల్లు లేకుండా మంచి నీళ్లు తాపినాడు జనమంతా. అయ్యో కాంగ్రెసు రాజ్యం వచ్చనా ఓ చిన్నక నీళ్ళ గోసమల్ల తెచ్చనా, కాంగ్రెసు రాజ్యం వచ్చనా ఓ చిన్నక నీళ్ళ గోసమల్ల తెచ్చనా, ఆశపడితే మోసమాయనా ఓ చిన్నక నల్ల బిల్లు మల్ల వచ్చనా, ఆశపడితే మోసమాయనా ఓ చిన్నక నల్ల బిల్లు మల్ల వచ్చనా, జనమంతా జమగూడుదమా ఓ చిన్నక జాతరోలే సాగిపోదమా, జనమంతా జమగూడుదమా ఓ చిన్నక జాతరోలే సాగిపోదమా, కారు గుర్తు కోటు వేద్దామా ఓ చిన్నక సునీతక్కను గెలిపిద్దామా, కారు గుర్తు కోటు వేద్దామా ఓ చిన్నక సునీతక్కను గెలిపిద్దామా. కరుణగల్ల కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అని, అరుణగల్ల కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అని, కరుణగల్ల కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అని, అరుణగల్ల కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అని, కళ్యాణ లక్ష్మి అని షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని షాదీ ముబారక్ అని, 116 లక్షణంగా ఇయ్యలేదా కాంగ్రెసు బంగారం తులం బంగారం ఆశ చూపెనా ఓ చిన్నక కాంగ్రెసు దోప చేసెనా, బంగారం ఆశ చూపెనా ఓ చిన్నక కాంగ్రెసు దోప చేసెనా, వచ్చే లచ్చరాకపాయనా ఓ చిన్నక అడిగి అడిగి దుఃఖం వచ్చనా, వచ్చే లచ్చరాకపాయనా ఓ చిన్నక అడిగి అడిగి దుఃఖం వచ్చనా, జనమంతా జమగూడుదమా ఓ చిన్నక జాతరోలే సాగిపోదమా, జనమంతా జమగూడుదమా ఓ చిన్నక జాతరోలే సాగిపోదమా.
గుర్తుకోటు వేద్దామా ఓ సిన్నక సునీతక్కను గెలిపిద్దామా కారు గుర్తుకోటు వేద్దామా ఓ సిన్నక సునీతక్కను గెలిపిద్దామా ఇవాళ ఈ జూబ్లీ హిల్స్ కు జరుగుతున్న ఉప ఎన్నిక దిక్కు మొత్తం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఒకప్పుడు ఎరువుల బస్తాల కోసం 10 ఏళ్లు కేసీఆర్ పరిపాలించిన 10 ఏళ్లు అన్న కొంచెం ఆగలే లొలిపెట్ట ఎరువు బస్తా కోసం ఏ రైతు అవస్థ పడలే. కానీ మొన్న ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏమైంది? రోజుల కొద్ది లైన్లు కట్టాల్సి వచ్చింది రైతులు ఎరువు బస్తా కోసం. ఆ ఎరువు బస్తాల కోసం ఆవేదన పడ్డ బతుకు భారమైపోయిన రైతన్నలు మీ జూబ్లీ హిల్స్ దిక్కు చూస్తున్నారు. ఏం చేస్తారు జూబ్లీ హిల్స్ ప్రజలని మీ దిక్కు చూస్తున్నారు. నిరుద్యోగులు వాళ్ళకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నాడు. ఎప్పటి ఉద్యోగాలు అప్పుడు ఖాళీగానే ఇచ్చేస్తా అన్నాడు. ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఇయ్యలే. భవిష్యత్తు అంధకారం అయిపోయిన నిరుద్యోగులు మీ దిక్కు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు మాట ఏందో గాని హైడ్రా పేరు మీద ఉన్న ఇండ్లు కూలగొడుతున్నాడు. ఇందిరమ్మ ఆనాడు కట్టించిన ఇండ్లు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూలగొడుతున్నాడు. హైడ్రా అనే పేరు పెట్టి ప్రభుత్వ జాగాలలో ఇండ్లు కట్టుకున్నారని చెప్పి అర్ధరాత్రి బుల్డోజర్ తెచ్చి రాత్రికి రాత్రి ఇండ్లు కూలగొడుతున్నాడు. ఆ హైడ్రా బాధితులు మీ దిక్కు చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి మీరు గుణపాఠం చెప్తారా చెప్పరా అని. 6 గ్యారెంటీలు అన్నాడు, అమలు చేసిండా? 6 గ్యారెంటీలు అమలైనాయా? నెలకు 2,500 ఆడపిల్లలకి ఇస్తానన్నాడు. వస్తున్నాయా? వస్తున్నాయా ఎవరికైనా? ఆ ఆడబిడ్డలు మీ దిక్కు చూస్తున్నారు. ఈ ధోకేబాజీ రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ బిడ్డలు గుణపాఠం చెప్పాలి, బోరబండ బిడ్డలు గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఆ ఆడబిడ్డలు మీ దిక్కు చూస్తున్నారు. ముసలవ్వలు పాపం తాతలు వాళ్ళకు కూడా ఆశ పెట్టిండు. గుడ్డి కొంగలో ఎదురు చూస్తున్నారు పాపం.